మీరు బిగ్ బాస్ 9కి అప్లై చేయాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి bb9geohotstar.com అని కొట్టండి. అక్కడ మీకు అప్లై చేయడానికి వస్తుంది. మీ పేరు, మీ సెల్ నెంబరు, మీ జీమెయిల్ అడగడం జరుగుతుంది. మీరు అక్కడ 3 minutes వీడియో అని అప్లోడ్ చేయమని ఉంటుంది. అక్కడ మీరు 3 minutes అప్లై చేయడానికి రాదు. ఎందుకంటే నేను 3 minutes వీడియో కష్టపడి తీసి ట్రై చేసి పెట్టాను. కానీ ఆడ మాత్రం 50 MB మాత్రమే వీడియో పెట్టాలి అని ఉంది. అంటే అది 300 పైన ఉంది MB. కాబట్టి 50 MB కోసం నేను 22 seconds వీడియో తీసి అక్కడ అప్లై చేయడం జరిగింది. అక్కడ OTP కూడా వస్తుంది. ఈ రెండు ఓకే అయిన తర్వాత ఫస్ట్ పేరు, తర్వాత సెల్ నెంబరు, జీమెయిల్, నువ్వు అన్నిటికీ ఓకే అని అక్కడ ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ఇంకా లోపలికి వెళ్తాం. అవన్నీ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఉంటుంది. అది పడిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయినట్టే లెక్కకి. నేను అప్లోడ్ చేశాను, వీడియో అప్లోడ్ చేశాను. బిగ్ బాస్ 9కి అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా పెడదాం అనుకున్నా. కానీ నాకు ఆలోచన వచ్చిందంటే మళ్ళీ ఇదే కాపీ కొడితే నాకు రాకపోవచ్చేమో అని ఆ వీడియోని పక్కకు పెట్టి మరీ ఇప్పుడు మళ్ళీ సాయంత్రం వచ్చి వీడియో తీస్తున్నా బిగ్ బాస్ 9 తెలుగు గురించి. ఇక్కడ సామాన్యులకి అవకాశం ఇవ్వడానికి ఇది అప్లై చేయమని ఇచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగులు మంచి అవకాశం, అప్లై చేసుకోండి. ఉద్యోగస్తులు మాత్రం దీని జోలికి రావద్దండి. దీన్ని కూడా మీరు వచ్చి మాకే కావాలని తీసుకపోతే బాగుండదు. ముఖ్యంగా నాలాంటి నిరుద్యోగునికి, అంటే ఇప్పుడు నాకు బిజినెస్ ఉంది కానీ నా బిజినెస్ సమంగా నడవట్లేదు. కాబట్టి నిరుద్యోగులు మాత్రమే అప్లై చేయండి. అందరూ గద్వాల్లో, మిగతా ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేయండి. చెప్పలేం, మన ఫ్రెండ్కే రావచ్చు. కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే బిగ్ బాస్ 9 తెలుగుకి అప్లై చేయొచ్చు. నేను అప్లై చేశాను, సక్సెస్ఫుల్ అని వచ్చింది, సబ్మిట్ అని వచ్చింది. చాలా సంతోషకరం. ఇంకా అర్థమయ్యేటట్టు మీకు తెలవాలంటే ఈ వీడియో చూడండి, రాబోతుంది. చిట్టిబాబు చోళ్ళకి మాట వెళ్ళడం కష్టం, కానీ మాట వెళ్తే అక్కడనే ఉండిపోద్దయ్యా. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో డైలాగ్ వేస్తాడు. అలానే నా జీవితంలో కూడా జరుగుతుంది. ఎవరైనా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటారు నని, అవి నన్ను ఎంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా బయటి వాళ్ళు అనడం సహజం, ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటే అది ఎంత బాధ కలిగిస్తుంది. ఫస్ట్ వేరే విషయం గురించి మాట్లాడబోతున్నాను. బిగ్ బాస్ 9 సీజన్కి సామాన్యుడి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. మీరు యూట్యూబ్కి వెళ్ళి బిగ్ బాస్ 9 తెలుగు అని సెర్చ్ చేయండి. అక్కడ నాగార్జున యాడ్ ఉంటుంది. ఆ యాడ్లో క్లియర్గా చూపిస్తారు. ఏమనంటే జూలై 8 లోపల అప్లై చేయండి సామాన్యులు అని అవకాశం ఉంటుంది. మనం అది క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అక్కడ మనం వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మన పేరు, వీడియో 3 minutes వీడియో. కరెక్ట్ 3 minutes తీయాలనేది నాకు తెలీదు. 2 minutes తీయచ్చా, 1 minute తీయచ్చా అని నాకు తెలీదు. మంచి అవకాశం. ముఖ్యంగా నిరుద్యోగులు వెళ్ళొచ్చు, చెప్పలేం, మన గద్వాళ్ళకి కూడా రావచ్చు. అందుకోసం నేను చెప్తున్నాను, ఎవరైనా అప్లై చేయండి. నేను కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఒక 3 minutes వీడియో, కొద్దిగా టైం సరిపోవట్లేదు, లేకుంటే నిన్ననే అప్లై చేస్తుంటే. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఈ వీడియో తీయడానికి ఇది 3వసారి. మంచిగా రాలేదు అని తీస్తున్నా. ఎవరైనా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు. ఇవన్నీ దాటుకొని వీడియో తీస్తుంటా. కానీ చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇప్పుడు నేను తీస్తుంటా, అక్కడి నుంచి ఎవరో ఒకరు అరుచుకుంటూ పోతారు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తారు. నేను వాళ్ళని ఏమీ అనలేదు, నా పని నేను చేసుకుంటున్నా. అయిన వాళ్ళతో బ్యాడ్ కామెంట్స్ పడుతున్నా. నిన్న చూసినారు వీడియో, దాంట్లో ఏమన్నాడు, గట్టిగా ఆబు ఇంకా తీసింది చాలు, అంతకన్నా నిదానంగా తిట్టింటే కూడా
అంత బాధ కలుగుతుంది. అంతగానం ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇట సోడా తాగడానికి కలవడానికి ఒక పిల్లగాడు వచ్చాడు. కలిశాడని మన ఫాలోవర్ ఇన్స్టాగ్రామ్లోన నేను రీల్స్ చూసి వచ్చాను అని, మహబూబ్నగర్ నుంచి వచ్చాను అన్నాడు. మీకు డౌట్ రావచ్చు, నువ్వేమన్నా హీరోవా అంత దూరం నుంచి వచ్చాడు నమ్మడానికి అని. నేను కలిశాడనే సంతోషంతో తాపాను, కానీ అతను నమ్మలేదు. నేను ఒక హీరో కాదు, డైరెక్టర్ కాదు, కనీసం కమెడియన్ కాదు, ఒక యాక్టర్ కాదు. అంత దూరం నుంచి వచ్చి కలిసిపోయినానంటే నేను నమ్మలేదు. సరే వచ్చాడని అందరికీ మామూలుగా తాపను, కానీ ఆ పిల్లగానికి తాపా సోడా. తాగిన తర్వాత పక్కన ఉన్న మనిషి అడిగాడు, ఎందుకంటే అన్న మీకు అంత ఇష్టమని. అతను చెప్పాడు, అన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడు, అన్నను మహబూబ్నగర్ నుంచి వచ్చి కలవడానికి వచ్చా. కనీసం తాగిన విశ్వాసం, తిన్న విశ్వాసం లేకపోతే ఎలా? అంటే ఎంత పిచ్చోన్లాగా కనపడుతున్నారు వాళ్ళు. బ్యాడ్ కామెంట్ చేయకపోయినా అది చేసినట్టే. కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు వీడియో నేను కూర్చొని కూడా తీయలేదు, నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. కొన్ని కూర్చున్న వీడియోస్ ఉంటాయి, క్షమించండి. మిమ్మల్ని నేను నిలబడి వీడియో తీస్తుంటా మీకు రెస్పెక్ట్గా. ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి వస్తారు, అలా మేము అక్కడి నుంచి వచ్చామన్నా ఇక్కడి నుంచి వచ్చామని. ఎందుకు అవన్నీ? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడండి, నా పని నేను చేసుకుంటూ పోయా, దాని కింద బ్యాడ్ కామెంట్స్. అంటే పిచ్చోన్లాగా చూస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చి చూసి అన్న నీకోసం ఆ నుంచి వచ్చి కలిశాను, ఈ నుంచి వచ్చి కలిశాను అని ఇట్లా మాట్లాడొచ్చా? అంటే నేను ఎంత తిక్కల్లోలాగా కనపడుతున్నాను? అది బ్యాడ్ కామెంట్ లాగానే కదా. బ్యాడ్ కామెంట్ కాకపోయినా బ్యాడ్ కామెంట్ లాగానే. అన్న బిగ్ ఫ్యాన్ అంటారు. ఏం సాధించా? సర్పంచ్ గెలిచానా, కౌన్సిలర్కి గెలిచానా? సరే, మీకు తెలిసిన పిల్లలని రీల్స్ చేయడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళని కూడా చూపిస్తాను. వాళ్ళు చూపించిన పాపానికి నన్ను మాట అనడం జరుగుతుంది ఏదో ఒకటి. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తారు, రోడ్డు పైన పేదలు గుర్తుపట్టి. ఇంట్లో వాళ్ళు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ కాడ వీడియో తీయొద్దని. ఇప్పుడు నేను ఇంటికాడ తీస్తే సమస్యనే, ఇంట్లో ఏరియాలో వీళ్ళు పోతారు, ఇంట్లో మధ్యలో ఇబ్బంది అని ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండదు. నా షాప్ కాడ షాప్ కూడా తెరిచినట్టుంటుంది, చెప్పలేం గిరాకీ వస్తుంది అని ఇట్లా తీస్తున్నా. కానీ ఇంట్లో వాళ్ళు కూడా అంటున్నారు, ఎంత రాజకీయం చేస్తున్నా తెలుసా, నన్ను యూట్యూబ్లో ఆపేయాలని. ఇంకొక 318 రోజుల్లో నా రిజల్ట్ రాబోతుంది. యూట్యూబ్కి నేను మానిటైజేషన్ అంటే డబ్బు సంపాదించుకుంటున్నానా లేదా అనేది నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. మంచితనమే మనల్ని కాపాడుతుంది అనుకుంటే ఆ రోజుల్లో పాండవులు కౌరవులపై ఎందుకు యుద్ధం చేశారు? ఈ సమాధానానికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారనుకో, మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను. అది మళ్ళీ నాకు నచ్చితేనే మీరు ఏదైనా కామెంట్ చేసి అన్న ఇది ఆన్సర్ అని చెప్తే కాదు, లోపలికి వెళ్ళాలి, ఆన్సర్ మంచిగా అనిపించాలి, అప్పుడైతే ఇస్తాను ఒక చిన్న గిఫ్ట్. ఇక్కడ సూపర్ స్వీట్ హౌస్లో స్వీట్ తీసుకోవడం జరిగింది. చాలా ఫేమస్ అంట, కలాకండ్ అంట. ఇంత చిన్నగా ఉంది స్వీట్ వచ్చేసి మనకు 30 రూపీస్, చాలా తక్కువగా ఇచ్చారు. టేస్ట్ చేయబోతున్నాను. ఇక్కడనే తిందాం అనుకున్నా కానీ ఇక్కడ కూర్చోవడానికి ఇబ్బంది అని షాప్కి వెళ్ళి తిందాం అనుకుంటున్నా. అడ్రస్ వచ్చేసి కృష్ణవేణి చౌక్, సిగ్నల్ కనపడుతుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడనే స్వీట్లు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు స్పెషల్గా అడిగాను ఒక వీడియో తీయడానికి. మళ్ళీ ఎలా ఉంటుంది తిని చెప్పబోతున్నాను. ఎంత చిన్నగా ఉంది చూడండి స్వీట్, అంత బాగుంటుంది అనుకుంటున్నా. చూద్దాం. షాప్కి వచ్చాను, సామాన్లు కూడా ఇంకా పెట్టలేదు లోపల, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోతుంది. అది కాక కెమెరా ఆన్లో పెట్టాను. స్వీట్ తీస్తున్నావు, అలానే ఉండటి తీసి తిని చెప్పబోతున్నాను ఎలా ఉంది. స్వీట్ ఏమో ఇంత కొద్దిగా ఉంది, మళ్ళీ టేస్ట్ ఎలా ఉంటుంది. ఎప్పుడే కానీ కొవ్వ తిన్నట్ట గుర్తుకొచ్చింది, కొవ్వలాగానే ఉంది. మళ్ళీ ఇదేం స్పెషాలిటీ అనేది తినబోతున్నా, అలానే ఉండండి. చాలామందిని అడిగాను, లెక్కకు పాన్ వీడియో పెడదాం అనుకుంటున్నా. పాన్ అంటే మళ్ళీ అది అనుకోకండి, ఇలా 2 పాన్లు, సాదా పాను, తీయ పాను, ఏది బాగుంటుందని మా సబ్స్క్రైబర్లు అడిగా.
ఒకసారి తినండి అని. కొంతమంది పిల్లలు అడిగినారు, వాళ్ళకన్నా తినపలేదు. వీడియో తీయడానికి ఈరోజు అడిగాను, వాళ్ళు తినాలన్నారు. కాబట్టి తినబోతున్నాను. వాళ్ళని అడిగా, తినండి ఒక వీడియో కూడా అయిద్ది అని. కొందరికి వీడియో కోసం కాకుండా మామూలుగా కూడా తినిపించాను, తాపించాను. ఇప్పుడు ప్రస్తుతానికి కలకండ సూపర్ ఫ్రెండ్స్. ఈ స్వీట్ తిన్నా, కానీ ఈ స్వీట్ ఏమీ స్పెషల్గా అనిపించలేదు, ఫ్రెష్గా ఉంది. దీనికన్నా డ్రై ఫ్రూట్స్ స్వీట్ బాగుంటుంది. ఇది ఫ్రెష్ ఫేమస్ అన్నాడు, సూపర్ స్వీట్ అదిలో కృష్ణ చోక్లో. అన్న ఎప్పుడు దొబ్బి తింటాడు అని వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన ఈరోజు, కానీ వాళ్ళు మాత్రం లేదు మేము తినము అని చెప్పారు. చూద్దాం మళ్ళా రాబోయే వీడియోల కన్నా